నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే కొత్త పిచ్చోడు పొద్దురగడంట. ప్రస్తుతం మా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ఒక ఆయన ఈ మధ్య తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించినటువంటి రీల్స్కి ఆయన కౌంటర్ ఇస్తూ, అంటే చివరికి ఆయన ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అనే స్థాయి మర్చిపోయి ఇన్స్టాగ్రామ్స్ రీల్స్కి మాత్రమే ఆయన పరిమితమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. మామూలుగా ఒక నియోజకవర్గం ఇన్ఛార్జ్ అంటే ఆ నియోజకవర్గంలో ఏదైనా జరిగితే దాని మీద ఆయన స్పందించడంలో తప్పు లేదు. అయితే ఏదైనా ఒక పెద్ద కాంట్రవర్సీ జరిగితే దాని మీద మాట్లాడటంలో కూడా తప్పు లేదు. కానీ ఏదో ఒక రకంగా ఫేమస్ అవ్వాలి, ఎట్లా ఒకట్లా ఫేమస్ అవ్వాలి. అక్కడ సబ్జెక్ట్ ఏంటి, విషయం ఏంటి తెలియకుండా మాట్లాడటంలో ఆయన మించినటువంటి వ్యక్తి ఆయన. సరే, ఆయన మాట్లాడిన తర్వాత ఆయన ఇక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదు, ఎక్కడో పల్నాడు నుంచి దిగుమతి అయినటువంటి వ్యక్తి. సరే, ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూసి ఆయన మాట్లాడిన తర్వాత దాని మీద మనం, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సడన్గా డాక్టర్స్ మీద విపరీతమైనటువంటి ప్రేమ వచ్చేసింది, విపరీతంగా పెరిగిపోయింది. మరి ఆ డాక్టర్ మీద ప్రేమ కలగడానికి కారణం ఏంటి? మరి గతంలో డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగిన పాపానికి ఆయన్ని ఏ విధంగా హింసించారు, నడి రోడ్డు మీద ఎలా చేశారు? మరి అలాంటి పార్టీలో నువ్వు ఉండి డాక్టర్ల గొప్పతనం, డాక్టర్ల ఔన్నత్యం గురించి మాట్లాడాలంటే మన నోటి కొంచెం ప్లాస్టర్ వేసుకోవటం ఉత్తమం, ఎందుకంటే గాలిపోయిద్ది. సరే, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మాట్లాడిన తర్వాత, ఆయన కూడా ఒక డాక్టర్ కాబట్టి సాధ్యంత వరకు ఆయన విమర్శలు చేస్తున్నటువంటి మహిళ ఆమె ఏంటి, ఆమె డాక్టర్ వృత్తిలో ఉండి ఆమె ఎటువంటి సేవలు చేశాడని దాని గురించి కూడా మనం చెప్పుకుంటే అప్పుడు ఎవరు గొప్పతనం ఏంటనేది మనకి తెలుస్తుంది. సరే, ఒకసారి మనం చూద్దాం. ఒక వ్యక్తి డాక్టర్గా డెవలప్ చెందాలి అంటే ఎంత కష్టపడాలో ఒక డాక్టర్గా నాకు తెలుసు. ఎందుకంటున్నానంటే 10th, ఇంటర్, ఆ తర్వాత లాంగ్ టర్మ్ లని కష్టపడి ఒక ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకొని ఎంబీబీఎస్ కోర్స్ అయిపోయిన తర్వాత దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చాలా ఉంటాయి. కొంతమంది ఎంబీబీఎస్ మీదే గవర్నమెంట్ సర్వీస్ చేయాలన్న తాటితో గవర్నమెంట్ హాస్పిటల్స్ లో జాయిన్ అవుతూ ఉంటారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉండేటటువంటి ప్రెషర్ మీకు తెలియదు కాదు, అయినా గానీ వాళ్ళు తట్టుకొని ఒక డాక్టర్ గా ఎంతో గొప్పగా నిలబడుతున్నారు. కానీ ఈ రోజు జరిగినటువంటి ఒక సంఘటన, ముఖ్యంగా మా అద్దంకి పక్కనే ఉన్నటువంటి దర్శి నియోజకవర్గానికి చెందినటువంటి మా సిస్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు దొనకొండ గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లారు. సరే, వెళ్ళటం మంచిదే, నేను కాదు అను, కానీ ఏదో ఒక ఫోటో ప్రదర్శనకు సంబంధించినటువంటి విషయంలో, అది అడ్మినిస్ట్రేటివ్ దానికి సంబంధించిన విషయంలో ఒక ప్రభుత్వ డాక్టర్ ని రోగుల ముందు, సిబ్బంది ముందు ఆ ముందును నిలబెట్టి మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసమని మా సిస్టర్ ని నేను ఒక్కసారి అడుగుతున్నా. ఒక పొలిటీషియన్ గా పక్కన పెట్టేసేసేసి ఒక డాక్టర్ గా తోటి డాక్టర్ గురించి ఆలోచించలేకపోతే మనం పేషెంట్లకి ఏ విధంగా సమాధానం చెప్పాలి అనేది ఒక్కసారి ఆలోచించుకోమని చెప్తున్నాను. దాంతో పాటు అంత చెప్తున్న ఆ డాక్టర్ తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. కానీ అదే డాక్టర్ తిరిగి అసలు మీరు ఏ స్థానంలో నన్ను క్వశ్చన్ చేస్తున్నారు అని ఒక్క మాట అడిగితే గనక మన విలువ ఏమవుతుంది అనేది కూడా ఒక్కసారి మా సోదరికి ఆలోచించుకోమని చెప్తున్నాను. తప్పలేదు, ప్రజల సంక్షేమం గురించి అధికార పార్టీగా మీరు ముందుండాలి అనుకోవటం ఎంతో మంచి నిర్ణయం. కానీ మనం కొన్ని విషయాలు చేసేటప్పుడు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా, ముఖ్యంగా మన తోటి డాక్టర్ తో ఎలా నడుచుకోవాలి అనేది తెలియకపోతే గనక చాలా ఇబ్బంది పడతాం. ఒక తోటి డాక్టర్ గా ఈ రోజు జరిగినటువంటి ఈ సంఘటనకి చెప్తుంటారు సొల్లు పురాణంలో. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక చిన్న మాట చెప్తున్నా. మీరు ఈ మధ్య చాలా చోట్ల ధర్నాలు చేస్తున్నారు. ఎక్కడన్నా ఒక చోట ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడితే మీరు వెంబటే వితిన్ 5 minutes ఫోన్ చేసి సంబంధిత అధికారికి ఫోన్ చేసి, నేను పలానా చంద్రపూడి అశోక్ గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్తని, ఇక్కడ ఈ సమస్య ఉంది సార్ అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, అదే అవతల వ్యక్తి, అదే ప్రభుత్వ అధికారి, మీరు ఎవరు సార్ నాకు ఫోన్ చేయడానికి అని అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? నేను అడుగుతున్నాను సార్. ఇప్పుడు మీరు ఎక్కడ ఒక చిన్న ప్రాబ్లం జరిగింది, ఏదో ఒకవేళ ఎక్కడ ఒక చోట ఒక పోలీస్ అధికారి మీ వాడిని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపల పెట్టాడు, ఏదో ఒక కారణం చేత అరెస్ట్ చేశాడు. మీరు లోపలికి వెళ్ళి ఎస్ఐ గారిని అడుగుతారు, మా వాడి మీద ఎందుకు అరెస్ట్ చేశారని అడుగుతాడు. మీరు ఎవరు సార్? మీరు ఏమైనా ఎమ్మెల్యేనా, మంత్రియా, మినిస్టరా, ఏ హోదాతోటి మీరు వచ్చి ఇక్కడ అడుగుతున్నారని అంటే ఏం చెప్తావు? ఎందుకు అడగడు ఆ వ్యక్తి తెలుసా?
ప్రభుత్వ అధికారి ప్రతి ఒక్కడికి జవాబుదారుడు. అది ఆ విషయం మనం ఎందుకంటే చదువు చాలా తక్కువ, రాజకీయాల మీద అవగాహన ఉండాలి, ఏది పడితే అది మనం మాట్లాడకూడదు. ప్రభుత్వ అధికారి అనేవాడు ఎవరికైనా సమాధానం చెప్పాలి, ప్రతి ఒక్కడికి జవాబుదారుడు. కొట్టిపాటి లక్ష్మి గారా లేకపోతే ఇంకొకరు, లేకపోతే నేను పోయి కూర్చొని కూడా అడిగితే ఆయన సమాధానం చెప్పాలి. ఇక్కడ మీరేంటి, ఇక్కడ జరిగినటువంటి రాజకీయంలో ఎక్కడ గొట్టిపాటి లక్ష్మి గారిని ఆ పొలిటికల్ సర్కిల్లోకి లాగుదామని ఆతృతతో మీరు మాట్లాడుతున్నారు. మీరు మర్చిపోతున్నారు, మీరు కార్పొరేట్ హాస్పిటల్స్ నడిపి ఆ వేవలో ఉన్నారు. ఎందుకంటే మీరు కొంతమందికి మాత్రమే అధికారులకు సమాధానం చెప్పాలి. మాలాంటి వాళ్ళు పోయి అడిగారు అనుకో, మీరెవరు, మీకు ఏం అవసరం ఉండి, ఒక ప్రభుత్వం కాదు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా దందా నడుస్తుంది అని అంటే దాన్ని పోయి ప్రశ్నించే అధికారం ప్రతి కామన్ మ్యాన్కు ఉంది. ఎందుకంటే వైద్యం అనేది అంత ఇంపార్టెంట్ ఉంది. ఆ సంగతి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి. ఇది కూడా తెలియకుండా ఊరికే మిడిమిడి విజ్ఞానం మీద వచ్చేసి రీల్స్ చేయటం కాదు. ఎందుకు అడుగుతాడు ప్రభుత్వ అధికారి? మీరు ఎవరైనా అడుగుతాడా? మరి అలాగే మిమ్మల్ని ఎంతమంది అడిగారు? ఏ పోలీస్ అధికారి అడిగాడా, లేకపోతే ఎవరైనా మున్సిపల్ అధికారి అడిగారా? మీకు ఏ హోదా ఉందని అద్దెకి నియోజకవర్గంలో తిరుగుతున్నారని? మరి ఇక్కడ మీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నాడు, ప్రకాశం జిల్లాకి వెళ్ళి ఆయన అక్కడ ధర్నాలు చేస్తున్నాడు, అక్కడ ప్రజల సమస్యల మీద పోరాడుతున్నాడు. మరి ఎవరైనా అడిగారా మీకేం పని సార్, మీరు దర్శి ఎమ్మెల్యే గారు కదా, అక్కడ ఎందుకు ఒంగోలులో ఉన్నారని అడిగారా? ఎవరు అడగరు. ఎందుకంటే మనకి భారత రాజ్యాంగం మీద అవగాహన ఉండాలి. మనకి క్యాష్ మీద ఉన్నంత అవగాహన, ఆలోచన ఇంకా మిగతా దాని మీద లేదు, సబ్జెక్ట్ లేదు. కాకపోతే ఇప్పుడు ఈయన గురించి మనం మాట్లాడుకుందాం. పల్నాడు జిల్లాలో ఈయన ఏదో పాపం మాకు కూడా పెద్దగా తెలియదులే, ఎందుకంటే ఈయన గొట్టిపాటి లక్ష్మి గారు అని అన్నారు. తర్వాత లాస్ట్లో మెన్షన్ చేశారు డాక్టర్ అని చెప్పి. అంటే అక్కడే ఆయన ఎందుకు చెప్పలేకపోయాడనంటే అక్కడ ఒక డాక్టర్ని మాత్రమే హైలైట్ చేశాడు. ఆ తర్వాత కదా సబ్జెక్ట్లోకి వెళ్ళిన తర్వాత చెప్పాడు. ఇక్కడ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు, అలాగే ఆమె భర్త లలిత్ సాగర్ గారు, ఇద్దరు డాక్టర్లే. ఇంకా వెళ్ళాల్సి వస్తే వాళ్ళ ఫ్యామిలీలో సాధారణ మనుషుల కంటే కూడా డాక్టర్స్ ఎక్కువ మంది ఉన్నారు. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. అంటే నీకు చెప్పేది ఏంటంటే గుడ్డొచ్చి పిల్లలు ఎక్కిరించినట్టుంది ఎవరు. నువ్వు డాక్టర్ కాకముందే వాళ్ళ ఇంట్లో డాక్టర్స్ చాలామంది ఉన్నారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడేటప్పుడు దాని మీద అసలు ఏం జరిగింది ఏంటి అనేదో ఫోటో ప్రదర్శన అని చెప్పాడు. వైసీపీ వాళ్ళు ఎప్పుడూ కూడా కరెక్ట్గా చెప్పరు, అంతా తింగరతనంగా చెప్తారు. అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే అక్కడ డ్యూటీ చేస్తున్నటువంటి ఒక మహిళ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, డాక్టర్ గారు ఇబ్బంది పెడుతున్నాడని 10 సార్లు కంప్లైంట్ రావడం జరిగింది. సరే, దొనకొండలో ఆమె పర్యటన భాగంగా హాస్పిటల్కి ఆమె చెక్కింగ్కి వెళ్ళారు. అక్కడ డ్యూటీ రోస్టర్ సరిగ్గా లేకపోవటం, బయోమెట్రిక్ వేసి తమ్ము వేసి వాళ్ళు వెళ్ళిపోవటం, ఇలాంటివి కొన్ని చిన్న అక్కడ కనపడినటువంటి పొరపాట్లు కనపడిన తర్వాత సంబంధిత డాక్టర్ గారిని అడిగి ఆమె హాస్పిటల్స్లో చెక్ చేస్తున్న సమయంలో ఆ ఛాంబర్లో అంటే మీ పార్టీకి సంబంధించినటువంటి గౌరవ అధ్యక్షులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు రాజారెడ్డి మనవడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కనపడింది. ప్రోటోకాల్ ప్రకారం, నామ్స్ ప్రకారం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండాలి, లేదా డిప్యూటీ ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండాలి. అదేంటి ఇప్పుడు ఏదన్నా ఒక నెల రోజులు అయినప్పుడు ఏదైనా ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉందంటే అలవాట్లో పొరపాట్లు తీసేయలేదని అనుకోవచ్చు. కానీ ప్రభుత్వం మారిపోయింది, ఇలా కొత్త ప్రభుత్వం వచ్చిందని 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా ఆయన ఫోటో అలాగే ఉంచాడు. నేను అనేది ఏంటంటే ఆయన డాక్టర్గా సమాజ సేవ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజంలో ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టడానికి ఆయనకి ఇష్టం లేదు, కానీ ఎప్పుడూ అయిపోయినటువంటి ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టి అలాగే ఉంచేశాడు. ఆయనకి ప్రేమ ఉందనుకో ఆయన ఇంట్లో పెట్టుకోమనండి ఫోటో, తప్పు పట్టట్లే మేమేమి. ఇప్పుడు గొట్టిపాటి లక్ష్మి గారు లేకపోతే ఇంకొకరు నేనే వెళ్ళాను అనుకుంటానయ్యా, ఆయనకి బాగా ప్రేమ ఉంది, బాగా దురద ఉంది రాజశేఖర రెడ్డి గారి కొడుకు మీద, రాజారెడ్డి మనవడ మీద అనుకోండి, ఆయన ఇంట్లో ఒక పెద్ద ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకోమనండి, తప్పు పట్టట్లా. లేకపోతే మీ పార్టీ జెండా మీద మమకారం ఉందనుకో ఆయన ఇంటికి రంగులు వేసుకోమనండి, వద్దనట్లా. లేదు ఇంకా పిచ్చి తగ్గలేదనుకోండి లోపల కడ్రాయర్ వైసీపీ పార్టీ కండవతో కుట్టించుకోమనండి, మేమేం తప్పు పట్టట్లేదు. దాన్ని అసలు తప్పు పట్టాల్సిన ప్రసక్తే లేదు. ఎందుకంటే ఈ మధ్య చాలామందిని చూస్తున్నాం, అందరూ ఎవరి అభిమానం వాళ్ళదే, కానీ ఒక రెస్పాన్సిబిలిటీ జాబ్లో ఉండి ఆయన ఇంకా ఒక మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటో ఆయన ఛాంబర్లో కొనసాగిస్తే దాని మీద ప్రశ్నిస్తే డాక్టర్ని ఎలా గౌరవించాలో తెలియదని చెప్పేసి మాట్లాడుతున్నావు. అసలు కొంచెమైనా మనం ఆలోచన ఉండాలా, కొంచెమైనా మనం మాట్లాడేదానికి అవగాహన ఉండాలా. 2 ఏళ్ళు అయిపోయింది ప్రభుత్వం మారి. మన ప్రభుత్వంలో అయితే మనం ఊరుకుంటామా?
విత్ ఇన్ 5 minutesలో ఏదో కారణంతో సస్పెండ్ చేసి పక్కకు పంపించేయటమా, లేకపోతే అవసరమైతే నడి రోడ్డు మీద చేతులు ఇరగొట్టేసి ఆటోలో ఎత్తి ఒక తీవ్రవాదం ట్రీట్మెంట్ చేయటమా? మరి ఎందుకంటే మనకు డాక్టర్స్ అంటే అంత గౌరవం ఉంది. ఇలా ఏదో మనం వచ్చి నీతులు చెప్తున్నాం, కానీ మన పార్టీ చరిత్ర ఏంది? కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో అయ్యా మాస్కులు N95 మాస్క్స్ లేవయ్యా, ఒకటే మాస్క్ ఇచ్చారు, ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, మాస్కులు ఇవ్వండి అని అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని పిచ్చోడిని చేసి నడి రోడ్డు మీద ఒక దళిత డాక్టర్, సమాజానికి ఉపయోగపడాల్సినటువంటి డాక్టర్, ఎంతో బ్యాడ్ పరిస్థితుల్లో నుంచి ఆయన, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి ఆయన చక్కగా తన జీవితాన్ని మలుచుకొని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో డాక్టర్ అయినటువంటి ఎందుకంటే మామూలుగా SC STలో డాక్టర్ అవ్వాలంటే అతను ఆ కుటుంబం ఎంత సాక్రిఫైస్ చేస్తే అతను ఆ స్థాయికి ఎదిగాడో ఒకసారి మనం దృష్టి పడాలి. కానీ అలాంటి కుటుంబాన్ని ఆశలు చిదిమేసి నడి రోడ్డు మీద అతని మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద బట్టలు లేకుండా పిచ్చోళ్ళ తయారు చేసి పాపం అతని మానసికంగా హింసించి చంపేశారు. గురిగింజ దాని నలుపు తెలియదు, దాని కింద నలుపు తెలియదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రెండు బోత్ ఆర్ నాట్ సేమ్. ఈ సిచ్యువేషన్స్లో ఆ సిచ్యువేషన్లో డాక్టర్ తన ఆత్మరక్షణ కోసం N95 మాస్క్ అడిగాడు. ఇక్కడ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి వ్యక్తి, అంతేకాకుండా అతను ఏదైతే తనకి ఉన్నటువంటి అభిమానాన్ని, ఆ పిచ్చిని చాటుకోవటం కోసం ఆయన అక్కడే డాక్టర్ బొమ్మని అలాగే కొనసాగించినటువంటి వ్యక్తి, ఫోటోని కొనసాగించిన వ్యక్తి, ఈ ఇద్దరు ఒకటే అవుతారా? మీరు ఊరుకుంటారా? మీ ప్రభుత్వం రాంగలోనే గుడికి, బడికి, శ్మశానానికి, రైల్వే బ్రిడ్జులకి, అలాగే శ్మశానాలకి, గోడలకి అన్నిటికి కూడా వైసీపీ రంగులు వేసేశారు. హైకోర్టు చివాట్లు పెట్టినా కూడా మానుకోకుండా వేసేశారు. కానీ వీళ్ళు మాత్రం ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టలేదని ఆవేదన చెంది అడిగితే డాక్టర్ని ఎలా గౌరవించాలో తెలియదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. గొప్పోళ్ళు మీరు. ఈయన ఈ మధ్య మంచి యాక్టింగ్ చేస్తున్నారు ఈయన. ఎందుకంటే మొన్న ఏదో పెట్రోల్ రేట్లు పెంచాయని చెప్పి ఆయన అన్నాడు, ఒక ఏళ్ళు లోకేష్ గారు మీరు 1,000 చూపించి పెట్రోల్ రేట్లు అడిగారు, ఇప్పుడు మేము 10 ఏళ్ళు చూపించి బాబయ్య పెట్రోల్ అంటే ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎందుకంటే ఎట్లాగో 2029లో గొట్టిపాటి రవి గారి మీద ఓడిపోతాడు కాబట్టి, మరి భవానీ సెంటర్లో కూర్చొని బాబయ్య గొట్టిపాటి రవి మీద పోటీ చేసి ఓడిపోయానయ్యా, బాబయ్య ఉన్నాయన్నీ అయిపోగొట్టుకున్నానయ్యా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకోనని అనాలంటే ప్రాక్టీస్ చేసుకోవాలి కదా. అందుకని ఇప్పటికే ప్రాక్టీస్ చేస్తున్నాడు. కాబట్టి నేను చెప్పేందంటే రాజకీయాలు హోందాగా చేయండి. మీ నియోజకవర్గం మీరు చూసుకుంటే గౌరవపదంగా ఉంటుంది. అంతేగాని అన్ని నియోజకవర్గాలలో ఏలు పెడితే చివరికి దేనికి పనికిరాని కమిడియన్ లాగా మిగిలిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ పెట్టాలనుకోండి, సబ్జెక్ట్ పూర్తిగా తెలుసుకొని మాట్లాడండి. సబ్జెక్ట్ తెలియకుండా ఏది పెడితే అది మనం మాట్లాడి ఏదో ఫేమస్ అవుదాంలే, ఎవరినో ఒకరిని రాజకీయంగా బలి చేద్దాంలే అని చెప్పి చూస్తే మాత్రం వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు మీ నియోజకవర్గం దాటి పరిధి దాటారంటే వాళ్ళు కూడా పరిధి దాటి మీ నియోజకవర్గంలో అడుగు పెడితే మరి పిడుగురాళ్ళలో పల్నాల్లో మన చరిత్ర ఏంది? మనం ఫస్ట్ ఏ పార్టీలో ఉన్నాం, ఏ పార్టీ దేకపోతే ఏ పార్టీలోకి వచ్చాం, ఆ పార్టీ మారిన తర్వాత కూడా మనం దేకపోతే మళ్ళీ తట్టా బుట్టా సర్దుకొని అద్దెంకి ఎలా వచ్చాము. ఇంతకుముందు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా బిగ్ షాట్లంతా కూడా బేకారుగాళ్ళ లెక్కన వెళ్ళిపోయిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అలా అన్ని నియోజకవర్గాలలో టచ్ చేయడం ద్వారా మీ వ్యక్తిత్వాన్ని మీరే తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి వాస్తవాలు తెలుసుకొని తప్పుంటే మాట్లాడండి, కానీ ఏదో ఒక తప్పుని వాళ్ళ మీద రుద్దాలని చెప్పి మాట్లాడితే మాత్రం అది చివరికి పాలిటిక్స్లో కమిడియన్ లాగా మిగిలిపోతుంటారని కొత్తగా వచ్చినటువంటి అద్దెంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారికి, అశోక్ బాబు గారు అనుకుంటా, బాబు గారికి నా స్మాల్ ఏం కాదులే, పెద్ద రిక్వెస్టే అది. థ్యాంక్ యూ.